కాకినాడలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో సామర్లకోట, కాకినాడ ప్రాంతాల్లో సుమారు 50 మంది బాధితులున్నారు. ఈ కేసుకు సంబంధించి బ్యాంకుల్లో 48 అకౌంట్లు గుర్తించామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవి తెలిపారు. ఈ 48 అకౌంట్స్లో సుమారు 9 కోట్ల రూపాయల నగదు, అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు. లోకల్గా ఉన్న అమాయక ప్రజల ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారని, బెంగళూరు, దుబాయ్ కేంద్రాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లేట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదన్నా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు.